హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అగైన్. మీకు తెలుసా హార్స్ రేసింగ్ కోసం స్టేట్ అంతా పబ్లిక్ హాలిడే ఇస్తారని? ఎస్, మీరు కరెక్టే. ఆస్ట్రేలియాలో విక్టోరియా అనే ఒక స్టేట్ ఉంటుంది, మెల్బోర్న్ సిటీ దగ్గర. సో మెల్బోర్న్ సిటీకి సంబంధించిన స్టేట్ ఇది. ఎవ్రీ ఇయర్ November 1st ట్యూస్డే మీకు ఈవెంట్ జరుగుతుంది. ఆస్ట్రేలియాలో బెట్టింగ్ లీగల్, సో చాలా మంది హార్స్ రేస్ మీద పందాలు కాస్తూ ఉంటారనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది విక్టోరియా రేసింగ్ క్లబ్ అని ఒకటి ఉంటుంది, ఫ్లెమింగ్టన్ ఏరియాలో ఉంటుంది, మెల్బోర్న్ సిటీలో. మీకు ఇక్కడ చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి వాట్ టు వేర్ అని. ఈవెన్ ఫర్ జనరల్ అడ్మిషన్స్ కూడా మీకు చాలా స్ట్రిక్ట్ డ్రెస్ కూడా ఉంటుందన్నమాట. అసలు ఏ డ్రెస్ పెడితే డ్రెస్ వేసుకోవడం కానీ అట్లాంటిదని చేయకూడదు. జనరల్ అడ్మిషన్ టికెట్ చాలా తక్కువ ఉంటుంది, $120 ఎంతో. బట్ మీకు ఇంత బ్రీజీ ఫొటోస్ అయితే రావు, అది ఒక మొత్తం క్రౌడెడ్ స్టేడియం లాగా ఉంటుంది. బట్ మీకు ఒరిజినల్ క్లబ్ మెంబర్స్ ఉంటారు, వాళ్ళైతే కనుక మీకు ఆల్మోస్ట్ ఐఎన్ఆర్లో అయితే 50,000 నుంచి 1 lakh దాకా ఉంటాయి టికెట్స్. సో మీకు ఈ డ్రెస్ కూడా చూడండి ఎంత క్లియర్గా రాస్తారో, ఏం పూలు పెట్టుకోవాలి, ఎలాంటి కలర్స్ వేసుకోవాలి కూడా చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. చూస్తే నవ్వొస్తుంది మనకి, బట్ కొంచెం హైఫై లుక్ లాగా ఉంటుంది. బట్ ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ అంటే మీకు తెలుస్తుంది అనమాట, ఖచ్చితంగా ఈ గుర్రం విన్ అవుతుంది అని చెప్పి. సో దాని మీద సరదాగా $10 to $20 అట్లా పెట్టి సరదాగా ఊరికే వన్స్ ఇన్ వైల్ చాలామంది బెట్ కాస్తుంటారు, అమ్మాయిలు కూడా కాస్తుంటారు. ఆఫీస్లో అయితే చాలామంది చేస్తుంటారు. లోకల్స్ బాగా ఈ పర్టికులర్ ఈవెంట్ మాత్రమే చేస్తారు, మిగతా ఈవెంట్స్ ఏవి పెద్దగా ఎవరు పట్టించుకోరు. మీకు ఇక్కడ ఆస్ట్రేలియాలో ట్యాబ్ అని ఒక చిన్న క్లబ్ హౌస్ లాంటిది ఉంటుంది అనమాట, ఎవ్రీ కౌన్సిల్లో ఉంటుంది. అక్కడ మీకు మార్నింగ్ నుంచి రాత్రి దాకా అయితే కంటిన్యూస్గా బెట్టింగ్స్ జరుగుతూనే ఉంటాయి. క్రికెట్ కానీ, బ్యాడ్మింటన్ కానీ, వరల్డ్ వైడ్గా జరిగే హార్స్ రేసింగ్ మీద కానీ అసలు కనిపించిన దేన్ని వదలరాళ్ళు. బట్ ఈ పర్టికులర్ ఈవెంట్ ఇదేంటి అంటే స్టేట్ ఈవెంట్ లాగా అనమాట. సో అందుకని మీకు అక్కడ విక్టోరియాలో పబ్లిక్ హాలిడే ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మీకు ఇండియాలో కూడా ఉంటుంది, ముంబైలోనూ ఢిల్లీలో డార్బీస్ ఉంటాయి. సో ఇక్కడ జరిగే మెల్బోర్న్ డార్బీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీకు ఒక ఫిల్మీ స్టైల్ డార్బీ ఈవెంట్ చూడాలి, అదొకసారి ఎక్స్పీరియన్స్ చేయాలంటే మాత్రం మెల్బోర్న్ వస్తే మాత్రం కంపల్సరీ ఎవ్రీ ఇయర్ November 1st ట్యూస్డేలో జరుగుతుంది. సో అందుకని ఈవెంట్ డేట్ మారుతూ ఉంటుంది, బట్ పబ్లిక్ హాలిడే అయితే మాత్రం సేమ్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. చాలామంది సబ్స్క్రైబ్ అయ్యారు. ప్లీజ్ టు సపోర్ట్ మై వీడియోస్ అండ్ ప్లీజ్ టు లైక్ మై వీడియోస్. ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్తుంటాను. స్క్రీన్ షేరింగ్ చేస్తున్నారని అనుకోవద్దు, ఎందుకంటే ఈ ఈవెంట్కి అయితే మనం వెళ్ళలేము. నా దగ్గర వెళ్ళిన ఈవెంట్ తాలూకా ఫొటోస్ కూడా లేవు, ఉంటే ఖచ్చితంగా పెట్టేవాడిని. థ్యాంక్ యూ, ప్లీజ్ టు సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్.